పోటీ చేస్తే ఎవరు కూడా 3 టర్మ్ల నుంచి ఎంపీగా ఎన్నిక కాకపోతే కేసీఆర్ గారు పిలిచి ఎంపీగా అవకాశం ఇచ్చి ఆ రోజు 2019లో బీఆర్ఎస్ పార్టీకి రాములు గారు అయితేనే గెలుస్తారనే ఒక ఉద్దేశంతో పిలిపించినప్పుడు ఆయన గెలవడం జరిగింది. దాని తర్వాత మేము పనిచేసిన తర్వాత మంచి పేరు తీసుకొస్తుంటే ఎమ్మెల్యేలు మీకు కూడా తెలుసు అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో. బీఆర్ఎస్ పార్టీల్లో ఎమ్మెల్యేలు తప్ప వేరే వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలనే ఏదైనా ఉద్దేశం ఉన్నదని తొక్కి పెడతారు. నాకు 2 సార్లు జెడ్పీ చైర్మన్ గా అవకాశం వస్తే ఎమ్మెల్యేలు అందరూ అడ్డుపడ్డారు. కేటీఆర్ గారు చెప్పినా వినకుండా ఎమ్మెల్యేలు మాకు చదువుకున్న వ్యక్తి వద్దు, చదువురాని వాళ్ళని పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక 3 పిల్లలున్న అనర్హులను తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్ చేయడం జరిగింది. అది కోర్టు కేసు నడిచింది. జెడ్పీ చైర్మన్ గా కోర్టు తీర్పు ఇచ్చింది. వీళ్ళు అనర్హులు. 3.5 సంవత్సరాల తర్వాత ఒక నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ అనే వ్యక్తి 3.5 ఏళ్ళు అనర్హురాలు ఆ సీట్లో కూర్చుంది. అది ఎమ్మెల్యేల తప్పిదమే. దాని తర్వాత కూడా రెండోసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే చదువుకున్న యువతకు అవకాశం ఇవ్వరు. ఏం తెలియని వాళ్ళకు, ముఖ్యంగా రిజర్వ్ కాన్స్టిట్యున్సీల్లో ఏం తెలియని వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి అందుకే మేము ఇయ్యం, ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఫెయిల్ అవ్వడానికి కారణం వీళ్ళే అని ఒక ముద్ర వేసి మమ్మల్ని ఇంకా అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది పార్టీలో. ఇప్పుడు మీరు మీ నాన్న దారిలో మీ నాన్న చెప్పిన మాటే నా బాట అంటున్నారా, లేకపోతే మీకు సొంతంగా ఏమైనా ఐడియాస్ కానీ ఐడియాలజీ కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఆయన ఒక మంచి సక్సెస్ఫుల్ పొలిటీషియన్, అంతకంటే మంచి వ్యక్తి. ఆయన చూపిన దారిలో వెళ్తూ నా దారి నేను ఏర్పాటు చేసుకుంటాను. భవిష్యత్తులో ఆయన ఒక మంచి దారి వేశారు. అదేంటంటే ప్రజలతో మమేకమై 24 గంటలు కలిసి పనిచేసి అచ్చంపేట ప్రాంత అభివృద్ధి కోసం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేసి ఇక్కడ ఏషియన్ గేమ్స్ని, ఈ గచ్చిబౌలి స్టేడియం కానీ ఆయనే నిర్మించారు. సరూనర్ స్టేడియం కూడా ఆయనే నిర్మించారు. ఇవన్నిటికీ కారణం ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి సక్సెస్ఫుల్గా ఆయన ప్రధాన భూమిక పోషించారు. అటువంటి వ్యక్తి తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడు ఎంపీగా వచ్చి నేషనల్ హైవే 1800 కోట్ల రూపాయల గల నేషనల్ హైవే కల్వకుర్తి టు తిరుపతి దాన్ని సాధించారు. సోమశిలలో సస్పెన్షన్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటిగా ఆ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. అట్లాంటి టెక్నాలజీని మనం వాడుతున్నాం. దాన్ని తీసుకొచ్చారు. రైల్వే లైన్ కోసం గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట్ కలుపుతూ ఉండే రైల్వే లైన్ కోసం ఒక ఎంపీగా పార్లమెంట్లో గలం విప్పితే ఈరోజు దానికి కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే కోసం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇప్పుడు మీ ఫాదర్ మంత్రిగా ఉన్నప్పుడు మీ వయసు ఎంత? నేను 10th క్లాస్లో ఉండే. 10th క్లాస్ అంటే మీరు గోల్డెన్ స్పూన్ అన్నమాట. ఖచ్చితంగా కాదు. ఏం కష్టం మీకు తెలుసు అని, అంటే నేను హాస్టల్లోనే కష్టం మీకు తెలుసు, ప్రజల కష్టాలు ఇవన్నీ ఎట్లా తెలిసి మీరు నేను 3వ క్లాస్ నుంచి కూడా నాన్నతోనే ఉండే. 5th క్లాస్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను. నేను ఎక్కడ చదువుకున్నారు? నేను శిశు మందిర్లో చదువుకున్నాను 10th వరకు. తరువాత ఇంటర్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఏ రోజు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పక్కన కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఆయన కూడా మాకు టైం ఇచ్చేవారు కదా, ఎప్పుడు కూడా ప్రజలు అని తిరిగేవాళ్ళు. దాని తర్వాత 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు మంత్రిగా కంప్లీట్ అయింది. నేను ఇంటర్ అయిపోయే వరకు ఆయన మంత్రిగానే ఉన్నారు. సో మీకు పబ్లిక్ అంటే ప్రజలు అంటే ఏంటో తెలుసు. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ అవకాశం జెడ్పీ చైర్మన్ ఈజ్ రిజర్వ్డ్, ఒక చదువుకున్న యువకులు కావాలని కేటీఆర్ గారు ఆ రోజు పిలిచి మీరు పోటీ చేయండి, కల్వకుర్తి రిజర్వ్డ్, మీ సొంత మండలం కదా. అచ్చంపేట నియోజకవర్గంలోనే అప్పుడు కల్వకుర్తి మండలం కూడా రీఆర్గనైజేషన్ కంటే ముందు కలిసి ఉండేది. సో అందులో భాగంగా నువ్వు పోటీ చేయి, నీకు యువకులకు అవకాశం ఇచ్చినట్టు మాకు కూడా బాగుంటుంది పార్టీ తరఫున అని అడిగితే పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పార్టీలో కూడా అందరూ కూడా జెడ్పీ చైర్మన్గా నీకే అవకాశం ఉంటుందని మాట ఇవ్వడం జరిగింది. ప్రజలకు మనం సర్వీస్ చేయాలంటే లోకల్ బాడీస్ నుంచే మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రౌండ్ స్థాయిలో, ఇదేదో వారసత్వంగా కాకుండా కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసిన అనుభవం నాకు ఉండాలని నేను ఆ రోజు జెడ్పీటీసీగా పోటీ చేసి ప్రజల గురించి ఆలోచించి దానికి తగ్గట్టుగా గెలిచి నాగర్ కర్నూలులో 17 మంది జెడ్పీటీసీలో నేను జెడ్పీ చైర్మన్ అవుతానని అన్ని ప్రాంతాల్లో జెడ్పీటీసీలను గెలిపించుకున్నారు. 20కి 17 మందిని గెలిపించారు.